శ్రీ చక్ర నవ ఆవరణ గుప్త గాయత్రి సపరివార సమేత మాలా మహామంత్రం. ఓం హ్రీం ఓం కయ్యేయీల ఐం హ్రీం ఐం సర్వశక్తియై విద్మహే ఐం క్లీం సౌః హసకహల క్లీం హ్రీం క్లీం మహాశక్తియై ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో శ్రీదేవి ప్రచోదయాత్. చాలా శక్తివంతమైంది. దీని గురించి 1000 తలల ఆదిశేషు అయినా ఈ నామరూప ప్రపంచంలో ఏ మూర్తి దేవుడైనా ఈ మంత్రం ఇచ్చే ఫలితం చెప్పలేడు. అలాంటి మంత్రాలండి ఇవన్నీ, నేను చెప్పేవన్నీ శృతుల్లో ఉంటాయండి. సరే అండి, సూక్తం ముందు కూడా చెప్పండి అనేటైతే మీరు ఏ పనేం చేయండి, ఆ పనిలో మేము విజయం సాధించాలి, ఫెయిల్ అవ్వకూడదు అనుకుంటే శబ్ద అర్థ జ్ఞానముతో వేద ఆచార్యులు, అంటే వేదం చదివిన వాళ్ళు కాదండి ఆచార్యులు అంటే, పిల్లలకి వేదం నేర్పించేవాళ్ళని. వేదం చదువుకోవడం పెద్ద బ్రహ్మ విషయం కదా, చిలకని తీసుకెళ్ళినా వేదం నేర్చుకోవచ్చు నా దృష్టిలో. అర్థమైందండి? కాబట్టి ఆత్మజ్ఞానం కలగటమే గొప్ప విషయం అన్నమాట. వేదం చదువుకోవటం అనేది ఈ రోజున అనేక కమ్యూనిటీల్లో అనేక మంది ఉన్నారు, పెద్ద విషయం కాదు. చాలామంది ఏదో పెద్ద టాపుగా ఇట్లా అంటుంటారు. అది పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. శృతి ప్రామాణికంగా వేదము వేద భాష్యములు చదివిన వారిని మాత్రమే శృతులు ఆత్మజ్ఞానికి అంగీకరిస్తాయండి. అంతేగాని దీనికోసం చదువుకున్నది ఎట్ట కుదురుతుందండి? శృతులు అంగీకరించవు. నేను నా పర్సనల్ అభిప్రాయం చెప్పట్లేదు. శృతులు అంగీకరించాలి. వాడు వేదం చదువుకున్నాడు, వేద పండితుడని శృతులు అంగీకరించాలి. అర్థమైందండి? శృతులు తలకాయ వేదాన్ని అంగీకరించవండి. చేతులు కాళ్ళు మొండెం ఉంటేనే వేదం అండి. అర్థమైందా? వాటిని అంగములు అంటారు. అర్థమైందా? సరే, ఈనాటి ఈ యొక్క మంత్ర సూక్తంలో ఉన్నది మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. నా క్రోధో నచ మాత్సర్యం నా లోభో నా శుభామతి భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీ విద్యా మంత్ర సూక్తం. కొంతమంది శ్రీ సూక్తం కూడా అంటుంటారు. జపే సదా అంటే ఏంటంటే శ్రీ సూక్తం. శ్రీ సూక్తం అనగానే అందరూ లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి అంటారు. తలకాయ నొప్పి వస్తుందని మాట్లాడాలంటే. శ్రీ అంటే లక్ష్య సిద్ధి, సూక్తం అంటే పొగడటం. ఎవరిని పొగుడుతున్నావు చెప్పండి? శృతుల జ్ఞానం ప్రకారం ఏం చెప్పాలి? లక్ష్య సిద్ధి కలిగించే దేవత అండి, లక్ష్మీదేవి కాదండి. కొంతమంది సృష్టించిన దేవత ఎవరు? ఈనాడున్న లక్ష్మీదేవి. శృతులలో ఉండదండి. శృతులలో లక్ష్య సిద్ధి